యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో పద్మస్థాళి సంఘం ఆవరణలో శనివారం శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణ కమిటీ పద్మస్థాళి పెద్దలు కులబంధువుల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కటకం నారాయణ, రాచకొండ స్వామి, భోగ లక్ష్మీనారాయణ, గాడిపల్లి శ్రావణకుమార్, గుర్రం సిద్దిరాములు, బుద్ధుల వెంకటేశం, భోగ వెంకటయ్య, బింగి అశోక్, బింగి బాలరాజు, మార్కండేయ స్వామి కమిటీ అధ్యక్షులు కటకం వెంకటేశం, ఉపాధ్యక్షులు నల్ల అశోక్, ఉపాధ్యక్షులు బల్ల నరహరి, ప్రధాన కార్యదర్శి బల్ల యాదీష్, కోశాధికారి బింగి రమేష్, కార్యదర్శి వల్లకాటి బాబురావు, కార్యవర్గ సభ్యులు సీత, రామకృష్ణ, బల్ల హరీష్, పొట్టబత్తిన మల్లికార్జున్, రేగొండ వెంకటేశం, ఆడేపు భాస్కర్, కుజ్జ రామచంద్ర, బల్లా మురళి, గంజి పాండు, ఎంగల్దాస్, వెంకటేశం, భోగరాజు, కటకం గణేష్లను కులబంధువుల సమక్షంలో ఏకగ్రీవం ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీని కులబంధువులు చేనేత సాలబలతో సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ అధ్యక్షునిగా ఎన్నికైన కటకం వెంకటేశం మాట్లాడుతూ మార్కండేయ ఆలయ కమిటీ నిర్మాణానికి తన శక్తివంచన లేకుండా ఆలయ నిర్మాణం కోసం పనిచేస్తానని, అన్ని విధాలా అందరి సహకారంతో ముందుకు వెళ్తానని, ఆలయ నిర్మాణానికి ధనవస్తు రూపేణ గ్రామ ప్రజలందరూ ఎవరి శక్తి అనుసారం వారు ఆలయ నిర్మాణానికి తమ వంతుగా భక్త మార్కండేయ దేవాలయానికి సమర్పణ చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన పద్మశాలి పెద్దలకు, కులబాంధవులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మీరు ముందుకు సాగాలని సభాముఖంగా కోరుకుంటున్నాను.